ఫ్రెండ్స్ 301లోకి అపార్ట్మెంట్లోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మా దూరపు బంధువులు ఒకరోజు ఫంక్షన్ అని వాళ్ళు రమ్మని మా కబురు పెట్టారు. మేము అప్పటికప్పుడు చెప్పారు, హడావుడిగా బయలుదేరాం. వాళ్ళ ఇంటికి పోయేసరికి దగ్గర దగ్గర 12 కావస్తూ ఉంది. వాళ్ళు ఏమైనా అనుకుంటారని వెళ్ళాము. వెంటనే వాళ్ళ ఇంటి డోర్ దగ్గరికి వెళ్ళాము. బెల్ నొక్కాము. నొక్కితే ఒక ఆమె ఒక క్యాండిల్ తీసుకొని వచ్చింది, జుట్టు విరబోసుకొని డోర్ మెల్లగా తెచ్చింది. ఎవరేమా అనుకుంటూ క్యాండిల్ పట్టుకొని మరీ వచ్చింది. గదిలో అంతా చీకటిగా ఉంది. ఏంటిది చీకటిగా ఉంది అనుకుంటూ 4 అడుగులు ముందుకేసా. వేస్తే గబగబా ఇంట్లో ఉండేవాళ్ళు వచ్చారు, పడుకొని ఉన్నారు. వచ్చి ఎవరు తెచ్చారు డోరు, మేము పడుకొని ఉన్నాగా అన్నారు. లేదు, ఒక ఆమె వచ్చి ఇట్లా క్యాండిల్తో తీసుకొచ్చి తలుపు తెచ్చింది అన్నాం. మీ భ్రమ, ఇంట్లో ఎవరు లేరు, మా పాటికి మేము పడుకో ఉండాము అని అన్నారు. అంటే సరే అనుకుంటూ వాళ్ళంతా వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటున్నారు. మేమే వచ్చిపోయి గడబెడం మర్చిపోయింటాంలే అంటూ లోపలికి ఆహ్వానించారు. గబగబా మాకేమీ వద్దు అంటూ కాసేపు మాట్లాడుకుంటూ ఆ టైం చేసేదేం లేక పొద్దున్నే ఇంటికి పోవాల్సి వచ్చింది. ఇంకా వాళ్ళు ఏదో ఫంక్షన్లో చేసిన పదార్థాలన్నీ మాకు పెట్టి తినిపించారు బలవంతంగా. తినేసి పోయి పడుకున్నాం. ఆ పడుకుంటే సడన్గా పడుకున్న 10 నిమిషాలకు అదే లాంతరు, అదే ఆడ మనిషి మంచం దగ్గరికి రాసాగింది. జుట్టు విరబోసుకొని దగ్గరగా వస్తూ ఉంది. నాకెందుకో అట్లా కళ్ళు రెప్ప అట్లా తెచ్చి చూశాను. భయంతో గుండె బరువెక్కిపోయింది. ఏం చేయాలి అనుకుంటూ మా వాళ్ళు బాగా నిద్రపోతున్నారు అలసటతో. నాకేం చేయాలో అర్థం కాల. నాగా వైపే చూస్తూ నా వైపే రాసాగింది. ఏం చేసేదేం లేక గబుక్కన కళ్ళు మూసుకున్నా. వెంటనే మళ్ళీ తెరిచి చూశాను. చూస్తే ఒక మూలగా కూర్చొని క్యాండిల్ పట్టుకొని జుట్టు విరబోసుకొని బిగ్గరగా ఏడవసాగింది. ఆ ఏడుపు నాకు తప్ప ఎవరికీ వినిపించట్లా. ఇదే విచిత్రం, వీళ్ళింట్లో నాకెందుకు వినపడడం, మా వాళ్ళకి ఎందుకు వినపడడంలే, ఇదేందుకు విచిత్రంగా ఉంది అనుకుంటూ మేము గబక్కన ఆ దుప్పటి తీసుకొని మొత్తం కప్పేసుకున్నాం. ముఖమంతా బయట కనపడకుండా కప్పేసుకున్నాం. భయంతో లోపల గజగజ వణుకుతూ ఉన్నాను. మా వాళ్ళకు అంతలో మెలకు వచ్చి, ఏమి అలా వణుకుతున్నావు అని అన్నారు. ఏం లేదు, ఒక తొందరగా వెళ్ళి లైట్ వేయండి, నాకు భయం అవుతుంది అని అన్నాను. వాళ్ళకి ఏమీ అర్థం కాక గబగబా వెళ్ళి లైట్ వేశారు. వేసి ఎందుకో ఇప్పుడు చెప్పు అని అన్నారు. ఏం లేదు, నేను ఇట్లా మనకు డోర్ కాడ ఆహ్వానించినామా ఇట్లా వచ్చింది. ఆమె మనిషి కాదు, ఇట్లా దయ్యం, అది వీళ్ళకి తెలియదు, ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్దామా అని అన్నాను. వద్దు, చెప్తే వాళ్ళు ఇంత డబ్బులు పోసి హౌస్ కొనుక్కున్నారు, లక్షలు కోట్లు పెట్టి ₹1,00,00,000 పైన ఎంతో పెట్టుకున్నారు. మనకు ఎందుకు ఊరికే చెప్పడము, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, రోజుకు భయపడుతూ బతుకుతారు. వాళ్ళంతా వాళ్ళు తెలుసుకుంటారులే, మనకెందుకు అన్నారు మా వాళ్ళు. అప్పటికే వాళ్ళు చేరి 3 నెలల దాకా దాటింది. వాళ్ళకి ఇంకా అట్లాంటివి కనపడనే లేదు, తెలియదు అనేసి ఇంకా మా పాటికి మేము పొద్దున్నే లేచి హడావుడిగా రెడీ వేసి ఎవరికి చెప్పా పెట్టకుండా కార్యక్రమం ఎక్కేసి, వాళ్ళు ఉండమన్నా కూడా టిఫిన్ చేతురు కానీ ఉండండి అన్నారు. కానీ వెనక ముందు చూసుకోకుండా గబగబా వెళ్ళిపోయాము. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే, ఈ రియల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.